మనిషి అన్న పదానికి మచ్చ తెచ్చేలా కొందరు ఉంటారు. వాళ్ళు చేసేవి అన్నీ చేశాక చివర్లో మనం వాళ్ళని పట్టుకొని ఏదో సాధించాం, దేశాన్ని కాపాడగలిగాం అని గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం. ఇది మనకి మన మనుషులకి కామన్. కానీ ఒక వ్యక్తి దాదాపు 200 మందికి పైగా ఆడవాళ్ళని రేప్ చేసి చంపేశాడు. వినటానికి దారుణంగా ఉంది కదా. ఇంతకీ ఎప్పుడు ఎక్కడ అన్న విషయాలు తెలియాలంటే తప్పకుండా మన టాపిక్లోకి వెళ్ళి తీరాల్సిందే. మరింత ఇలాంటి సమాచారం తెలుసుకోవాలని మీకుంటే సబ్స్క్రైబ్ చేయండి తెలుగు మోజో కథలు ఛానల్. కట్టిక చీకట్లో కూడా చెట్లకు, పుట్టలకు, స్తంభాలకు గుద్దుకోకుండా ఎలా ఎగరగలుగుతున్నాయో చాలా కాలం వరకు శాస్త్రజ్ఞులకు అర్థం కాలేదు. అది తెలుసుకోవడానికి ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. పెద్ద గదిలో అడ్డంగా కొన్ని తీగలను కట్టి కొన్ని గబ్బిలాలను పట్టుకొని వాటి కళ్ళకు గంతలు కట్టి ఆ గదిలో విడిచిపెట్టారు. అవి ఏ తీగకైనా తగిలితే 1 గంట మ్రోగినట్లు అమర్చారు. అయితే ఒక్క తీగకైనా తగలకుండా మామూలు వేగంతో అవి సునాయాసంగా తీగల మధ్య సందుల్లోంచి ఎగరగలిగాయి. అంటే కళ్ళతో చూడకుండానే గబ్బిలాలు దారి తెలుసుకుంటాయి అని రుజువైంది. కానీ ఇది ఎలా సాధ్యం? చెవులకు బెరడాలు పెట్టి ఆ గదిలో వదిలిపెట్టారు. ఈసారి అవి సరిగ్గా ఎగరలేకపోయాయి. మాటికి తీగలకే కాక గోడలకు కూడా గుద్దుకోవడం మొదలుపెట్టాయి. 3వసారి వాటి నోరు కట్టేసి వదిలిపెట్టారు. ఈసారి కూడా అవి సరిగ్గా ఎగరలేకపోయాయి. దీనిని బట్టి గబ్బిలం దారి ఏ విధంగా తెలుసుకుంటుందో అర్థమైంది. అది ఎగురుతున్నప్పుడు నోటితో సన్నని కూత వేస్తుంది. ఆ కూత మామూలు శబ్ద తరంగాల కన్నా ఎక్కువ ఫ్రీక్వెన్సీ కలది కావడం చేత సెకండుకి 45,000 నుండి 50,000 సార్లు అది మన చెవులకు వినిపించదు. ఈ హై ఫ్రీక్వెన్సీ శబ్ద తరంగాలు ఎదురు ఉన్న అడ్డంకులకు తగిలి ప్రతిఫలించి వెనక్కి తిరిగి వచ్చి గబ్బిలం చెవులకి తగులుతాయి. వీటి చెవులు బహు సున్నితమైనవి కావడం చేత పరావర్తనం చెంది తిరిగి వచ్చిన అల్పాల్పమైన శబ్దాలను విని ఎదరునున్న అడ్డంకిని గుర్తించగలుగుతాయి. ఆ వస్తువు స్థిరంగా ఉందో లేక కదులుతుందో, కదిలితే ఏ దిశలో ఎంత వేగంతో కదులుతుందో ఖచ్చితంగా తెలుసుకోగలుగుతాయి ఈ గబ్బిలాలు. ఆ వస్తువు తాను తినకుండా పనికి వచ్చే పురుగో లేక తాను తప్పించుకోవలసిన చెట్టు కొమ్మో గ్రహించి దానికి అనుగుణంగా దిశను మార్చుకుంటూ పురుగును సమీపించడం కానీ ఆ అడ్డంకిని తప్పించుకొని పక్కకు వెళ్ళడం కానీ చేస్తాయి. వీటి కళ్ళ వలన బొత్తిగా ఉపయోగం లేకపోలేదు. ఆ వస్తువును సమీపించిన తర్వాత అది తన తిండికి పనికి వచ్చేదో కాదో అవి కళ్ళతో చూసి తెలుసుకుంటాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి. మరింత ఇలాంటి సమాచారం తెలుసుకోవాలని మీకుంటే సబ్స్క్రైబ్ చేయండి తెలుగు మోజో ఛానల్. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో చెప్పచ్చు. క్రైమ్ న్యూస్ కోసం మా ఇంకొక ఛానల్ తెలుగు మోజో కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.